హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ డే 1 అనమాట. అండ్ ఇవాళ మేము ఏమేం ప్లేసెస్ కవర్ చేస్తాం, ఎక్కడికి వెళ్తాం అని చెప్పి వ్లాగ్లో చూద్దాం. అండ్ చాలా పీస్ఫుల్ ఉండే ట్రీస్ అండ్ ఆల్, అంటే ఇక్కడ కూడా ఉంటాయి కానీ అక్కడ కొంచెం ఇంకా పీస్ఫుల్. సో ఇంకా మ్యూజిక్ యాడ్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇంకా మేము అంతాక్షరి స్టార్ట్ చేసినాం అనమాట. చూపించండి ఎలా నవ్వుతుందో అప్పుడు వస్తుంది. ఏదో చిన్న మైనర్ యాక్సిడెంట్ సంథింగ్ ఏదో అయినందుకు మొత్తం ఎంత ట్రాఫిక్ జామ్ అయిందనమాట. అబ్బా ఇంద్రా బాబు అనుకున్నాము. అక్కడనే ఒక 1 hour టైం వేస్ట్ అయింది. ఇక్కడ నేచర్ ఒక్కొక్కటి ఇట్లా రివర్ ఏదేదో అన్నీ ఏవేవో కనిపిస్తున్నాయి. సో నేనైతే అన్ని క్యాప్చర్ చేసిన బాగుండే అని. ఫైనల్లీ ఆఫ్టర్ మెనీ అప్ అండ్ డౌన్స్ విభూది వాటర్ ఫాల్స్, విభూది జలద్వారకం అంటది కెనడాలో రాసింది. సో ఇక్కడికి వచ్చేసాం. రోడ్ అయితే మరీ చిన్న ఉంది అసలు. అయితే అమ్మ ఇక్కడ పడిపోతాం అన్నట్టుందనమాట. సో విభూది వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాం. అండ్ యాక్చువల్గా కొంచెం నడవాలి అనుకుంటుంది. సో ఇప్పుడు వాకింగ్ అనమాట. నేచర్ అంతా పీస్ఫుల్గా ఉంది అసలు. అయితే ప్లేస్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయి అట్లే ఉంటాయి అనుకుంటా. నడవడానికి కూడా మొత్తం స్టోన్స్ అండ్ ఆల్. ఇక్కడ మొత్తం బ్రాంచెస్ రూట్స్ అనుకుంటా చెట్లవి, లేకపోతే కట్ చేసినామేమో మేబీ. అమ్మో స్టెప్స్ కూడా లేవు కనీసం. అసలు ఎంతమంది జనాలు ఉంటారో తెలియదు కానీ ఇంత కష్టపడిపోతున్నా. అమ్మా బర్డ్స్ ఆఫ్ విభూది ఫాల్స్ అంట. వాటర్ సౌండ్ వస్తుంది కానీ మాకు ఇంకా వాటర్ ఫాల్ అక్కడ కనిపిస్తలేదు. ఓ మై గాడ్, ఇంతసేపు ఇదంతా పెట్టలేదు కానీ దగ్గరకు వచ్చినాక ఇదంతా పెట్టిరు పట్టుకొని ఎక్కడానికి. ఆల్మోస్ట్ ఒక 2 kilometers వరకు నడవాలన్నమాట రీచ్ అవ్వడానికి. సో 2 kilometers నడిచాక మాకు వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. చాలా బాగా అనిపించింది. అండ్ ఒక దగ్గర కూర్చున్నాం, మంచిగా ఎవ్వరు లేని దగ్గర అట్లా కూర్చుంటే బాగుంటుంది, కొంచెం పీస్ఫుల్ ఉంటుంది అని చెప్పి ఇంకా అక్కడ కూర్చొని మొత్తం అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండే. గో ఎస్ఎస్ హవికమ్ ఇట్లా పట్టుకొని వచ్చామన్నమాట. విభూది ఫాల్స్ నుంచి అయితే రిటర్న్ అయిపోయినాం. సో ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ మ్యాగీ అండ్ ఇక్కడ సమ్ పులావ్ చేసినారు. సో సేమ్ హోమ్ ఫుడ్ ఎలా ఉందో అలానే అనిపించింది నాకైతే. సో ఇక్కడ ఇంకా లంచ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేసినాం. మళ్ళీ ఇంకొక దగ్గర ఆగి అక్కడ టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి ఇక్కడ చేసేసినాం. అండ్ ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టినారు హెల్దీ అని చెప్పి. సో ఇంకా ఫ్రూట్స్ కూడా ట్రై చేసినాం అనమాట. పైనాపిల్ అండ్ వాటర్ మిలన్ 2 పెట్టినారు. సో మిక్స్ చేసి ఇచ్చిండు. సో అది కూడా తిన్నాం అనమాట. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము హొన్నవర్ వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ విభూది ఫాల్స్కి ఇంకా లోపలికి ఆల్మోస్ట్ 200 kilometers అయ్యాక వచ్చినాం అనుకుంటా. 180-200 ఆల్మోస్ట్. సో అంత దూరం ట్రావెల్ చేసినాక మళ్ళీ ఇప్పుడు రిటర్న్ హొన్నవర్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ దారిలో యానా కేవ్స్ కూడా ఉంటుంది కానీ మేము యానా కేవ్స్ వెళ్ళలే అనమాట. ఇంకా 9 to 10 kilometers అట్లా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ హొన్నవర్కి వెళ్తున్నాం.
సో వి కేమ్ ఫైనల్లీ టు హొన్నవర్ అనమాట. సో అక్కడ 45 minutes ఉంటుందంట. సో చాలా ఎక్సైటింగ్ ఉంది. ఓన్లీ సో ఇక్కడ వాళ్ళది ఏదో ఫెస్టివల్ అంట. సో అందుకని బోట్స్ అట్లా కలర్ఫుల్గా లైట్స్ వేసేస్తారు. क्या लक्ष्मी हम जा सकते इधर तक. लक्ष्मी देवी सम जातर अंट. సో హియర్ గోస్. ఏంది కనిపించట్లేదు. నయ్యేనా गॉडेस लक्ष्मी फिर आ जाते. अच्छा अच्छा ఓకే. సో నేను అడిగిన అనమాట అతనికి, ఓకే నేను కూడా ఒక్కసారి బోట్ నడిపిస్తా ఇట్లా అంటా, నేను స్టిక్తో జస్ట్ ఫోటోకి అని చెప్పి అన్నా. కానీ ఒక 5 minutes దాకా నేను అట్లా అన్నుండే అనమాట. ఇంకా డౌట్స్ అడుగుతున్నా, నేను ఆపేసి ఇప్పుడు నవ్వుతుందా అది ఇది అని చెప్పి. యాక్చువల్గా మేము ఈవినింగ్ టైం ఆల్మోస్ట్ 6-6:30 అయ్యింది. సో ఇంకా అప్పటికే మొత్తం చీకటి అయిపోయిండే అనమాట. సో ఇంకా లాస్ట్ మినిట్ ఇంకా 20 minutes టైం ఉండే. సో ఇంకా మేము అందరం ఫొటోస్ దిగినాం అనమాట. అండ్ ఇక్కడ చాలా బాగుంది. యాక్చువల్గా మార్నింగ్ వస్తే ఇంకా వ్యూ పాయింట్ అండ్ ఆల్ అంతా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒక ప్లేస్ని మార్నింగ్ టైమే కాదు ఈవినింగ్ కూడా ఇలా సన్సెట్లో ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు అర్థమైంది. అండ్ చాలా బాగా అనిపించింది. వాటర్ ఇలా అంటే మార్నింగ్ ఇంకా ఫుల్ జనాలు అద్దీ అట్లా అంటుంది కదా మెస్సీగా. సో అట్లా లేకుండే ఓన్లీ మేమే ఉండే మొత్తం. అసలు 2-3 ఉన్నాయి అనుకుంటా బోట్స్ అంతే. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో అండ్ ఆల్మోస్ట్ ఇక్కడనే టైం 6:30 అయింది. సో టెంపుల్ 8:30 వరకే అనమాట అని చెప్పి అన్నారు. 8:30 క్లోజ్ చేసేస్తారు కానీ దర్శనం అవుతుంది అని అన్నారు. సో చూడాలి ఇంకా మేము రీచ్ అవుతాం ఆ టైంకి ఏంటా అని చెప్పి. ఇప్పుడు మేము మురుదేశ్వర్ టెంపుల్కి వచ్చామన్నమాట, అంటే వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి కనిపించింది నాకు టెంపుల్ వ్యూ. సో చూపిస్తా ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది కానీ నాకు శివుడు ఎక్కడున్నాడో చూడాలి. సో ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాం. మొత్తం లైట్స్తో అయితే డెకరేట్ చేసినారు. బట్ ఇవాళ స్పెషల్ మేబీ డైలీ చేస్తారో తెలియదు కానీ సో ఇట్లా లైట్స్తో అయితే మొత్తం డెకరేషన్ చేసినారు. మేము హర్రీ బర్రీలు వెళ్ళిపోతున్నాం, మళ్ళీ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి. యాక్చువల్గా ఫాల్ట్ ఏంటంటే మేము సీజన్ ఉన్నప్పుడు వచ్చినాం కాబట్టి ఇంత కష్టం అవుతుంది. ఎక్కడ చూసినా రష్, జనాలు, ఫుల్ ట్రాఫిక్. ఆఖరికి నాకు ట్రిప్లో కూడా ట్రాఫిక్ మాత్రం వదులుతలేదు అసలు. పూజ ఏదో అవుతుంది అనుకుంటా. Here goes the temple. Elephants to temple. నెక్స్ట్ లెవెల్ జనాలు అసలు. అమ్మాయి రోజు మాకు దర్శనం అయ్యే వరకే గంటలు అయ్యేటట్టుంది. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి మురుదేశ్వర్ బీచ్ అనమాట. అన్ని కొట్టు, 1 2 3 కొట్టు. ఎవరు నచ్చలేదా? నచ్చలేదా? సో మా దర్శనం అయితే చాలా బాగా మంచిగా అయిందనమాట. సో లాస్ట్ మినిట్లో శివుడు స్టాచ్యూ చూడడానికి అని చెప్పి ఉరుక్కుడు వచ్చినాం. సో క్లోజ్ అయిపోతుందని చెప్పి ఇప్పుడైతే వచ్చినాం అనమాట. జస్ట్ ఒక 2 minutes లేట్ అయితే మా దర్శనం కాకపోతుండే అసలు. మేమంతా మిస్ అయిపోతుండే అసలు. అంటే మళ్ళీ ఇంత దూరం ట్రావెల్ చేసి ఇదంతా కాకపోతుండే. అండ్ దర్శనం అయ్యాక ఇంకా కొంచెం కూల్ అవుదామని చెప్పి ఇంకా సోడా తాగినాం. అండ్ అది చాలా వేడిగా ఉంది అక్కడంతా. మేము కూల్ ఉంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం కానీ కాదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డిన్నర్కి అయితే వచ్చినాం. అండ్ ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 1:30 అవుతుంది. ఈ టైంలో కూడా అక్కడ ఓపెన్ ఉన్నాయి. అంటే ఇంకా టూరిజం ప్లేస్ కాబట్టి ఇంకా ఓపెన్ ఉంటాయి కదా ఆబ్వియస్గా. సో ఇక్కడ కోస్టల్ కిచెన్ అని చెప్పి ఒకటి ఉంటే సో ఇక్కడికి వచ్చినాం అనమాట.
అండ్ మేము పన్నీర్ ఫ్రైడ్ రైస్ తిన్నాం. సో ఓన్లీ వెజ్ కదా, టెంపుల్స్ అవన్నీ వెళ్తున్నాం కాబట్టి సో వెజ్ తిన్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకుందామని చెప్పి రిసార్ట్కి వచ్చేసరికి ఇలా ఉంది అనమాట పరిస్థితి. సో హియర్ ends the vlog and do like, share and subscribe to my channel.